హాయ్ అండి. నిన్న షోలో 'అగ్ని పరీక్షలో' ఒక టాస్క్ పెట్టారు. అసలు ఆ టాస్కే కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఏంటి తెలుసా? ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి ఇద్దరి మధ్యలో పోటీ పెట్టి ఏం చెప్పారంటే, ఎవరైతే ఎక్కువ అమౌంట్ వాళ్ళ ఫ్రెండ్స్‌కో ఎవరికొకరు కాల్ చేసి మీ ఫోన్‌కి వేపించుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పి. అసలు అది ఏం టాస్క్ అండి బాబు! ఫస్ట్ ఆ అమ్మాయి గేమ్‌లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి 90,000 వెయ్యి అని అడిగింది. వాళ్ళ ఫ్రెండ్ 90,000 వేశాడు. ఇంకొక అబ్బాయి పార్టిసిపేట్ చేసిన అబ్బాయి ఏమో ఫోన్ చేసి ఒక ఫ్రెండ్‌కి అడిగి 10,000 అడిగాడు. ఇంకొకసారి వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి నీ దగ్గర ఎంత ఉంటే అంత నాకు వెయ్యి అనేసి అన్నాడు. సో మొత్తానికి అబ్బాయికి 60,000 వచ్చింది. ఆ అమ్మాయికేమో 90,000 వచ్చింది. సో ఆ అమ్మాయి విన్ అయిపోయింది. అది పక్కన పెడితే అసలు ఆ టాస్క్ అసలు అలా టాస్క్ పెడతారా ఎవరన్నా మీరు చెప్పండి? ఆ అబ్బాయికి కూడా ఉండొచ్చు. 1,00,000 వేయించుకోవాలి నా అకౌంట్‌కి, నేను విన్ అవ్వాలంటే ఎక్కువ అమౌంట్ వేయించుకోవాలి, 1,00,000 వేయించుకుందాం, 90,000 ఉండొచ్చు. ఏసే వాళ్ళు ఉండాలి కదా! అందరికీ రిచ్ ఫ్రెండ్స్, రిచ్ సిబ్లింగ్స్, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఫ్యామిలీ అందరూ రిచ్ ఉంటారా? అబ్బాయికి మైండ్లో ఉన్నా కూడా వేసే వాళ్ళు ఉండాలి కదా! అసలు మీరు గమనించారో లేదో, అప్పటికి అబ్బాయి వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి నీ దగ్గర ఎంత ఉంటే అంత వెయ్యి నాకు అని చెప్పాడు. ఇంకా అంతకంటే ఇంకేం అడుగుతాడు? అమ్మాయి కూడా ఇమ్మీడియట్గా వేసింది. కానీ అమ్మాయి దగ్గర 50,000 ఉండింది, వేసింది. ఇంక అంతకంటే తెచ్చి నుంచి వేస్తారు? అసలు ఇలాంటి టాస్క్లు పెట్టి మనుషుల్ని బాధ పెట్టకూడదు అనమాట. అది ఎలా ఉందంటే ఏదో మనీ చూసి గెలిపించినట్టే ఉంది కానీ ఆ టాలెంట్ చూసి గెలిపించినట్టు లేదు. అంటే ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళు గెలిచారు. ఇది అసలు ఇది ఒక టాస్కేనా? అసలు వేస్ట్, ఇట్లా పెట్టకూడదు అసలు.